ఈరోజు ఎవరైతే 15 నుండి 17 సంవత్సరాల వయసులోపు పిల్లలున్నారో వారు వారి యొక్క తల్లిదండ్రుల మీద ఎలా అటాక్ చేస్తున్నారో, ఎలా కొడుతున్నారో మనం ఈ కళ్ళతోటి ఈరోజు చూస్తున్నాము. కారణం ఏమిటి? అబ్జర్వేషన్ చేశాను. తండ్రి ఆరాధన పరుడు కాదు. అదే తండ్రి ఆరాధన పరుడై ఉంటే పిల్లలు కూడా ఆరాధన పరులు కావాలని కోరుకునేటువంటి ఒక కాన్సెప్ట్లో అలాంటి ఆలోచనలు తండ్రి ఉండేవాడు. ఈరోజు తండ్రి ఆరాధన పరుడు కాకుండా ఉన్నాడు. పిల్లలు కూడా అదే యొక్క ట్రాక్లో ఉన్నారు. అందుకే కొన్ని సందర్భాల్లో ఈ పిల్లలు కన్నవాళ్ళనే కొడుతున్నారు. కారణం దైవధర్మం లేదు, దీన్ లేదు, నమాజు లేదు, ఉపవాసాలు లేవు, రోజాలు లేవు. దైవ ధర్మానికి కట్టుబడి వారి జీవితాలు గడవటం లేదు. మరి పెద్దవాళ్ళు తల్లిదండ్రుల యొక్క జీవితాలే అలా ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు? మరి వాళ్ళు ఎలా వస్తుంది తక్కువ? మరి అందుకే మరొక కుటుంబాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఏమంటే తల్లి తండ్రి నమాజ్ చేసేవాళ్ళై ఉన్నారు, అలాగే వారికి సంతానం కూడా నమాజ్ చేసేవాళ్ళై ఉన్నారు. మాషా అల్లా, అల్హమ్దులిల్లా. మరి ఆ తల్లిదండ్రులు ఏదైనా చెబితే ఆ పిల్లలు వెంటనే వింటున్నారు. చూసారా దీని యొక్క కుటుంబం ఎలాగుందో, దీని లేని కుటుంబం ఎలాగుందో కళ్ళ ముందు తెలుస్తున్నటువంటి రిజల్ట్ ఇది. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారో తెలుసా? ముగ్గురు యొక్క దువా రద్దు కాదు అని చెబుతూనే ప్రవక్త వారు ఏమన్నారంటే, ఏ తల్లిదండ్రులు అయితే వారి సంతానం కోసం దువా చేస్తారో అల్లా వారి దువాని రద్దు చేయడు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి ఈరోజు మీరు మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మరి మీ సంతానం కోసం ఎందుకు దువా చేయరు? వారి చదువులు బాగుండాలని, వారి అఖ్లాక్ బాగుండాలని, వారి క్యారెక్టర్ బాగుండాలని, వారి పంటలు బాగుండాలని, వారి జీవితాలు బాగుండాలని, వారి ఉద్యోగాలు బాగుండాలని, ఏంటి అన్ని విధాల్లో కూడా వారు విజయాన్ని సాధించాలని మీరు అల్లాతో ఎందుకు దువా చేయరు? ప్రవక్త వారు చెప్పారు కదా తల్లిదండ్రుల యొక్క దువా రద్దు చేయబడదని చెప్పేసి. కాబట్టి మిత్రులారా, నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులతో కోరేది ఏమంటే, ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారో ఆ విషయం మీద ఫోకస్ పెట్టండి, దృష్టి పెట్టండి. మీ సంతానం కోసం మీరు దువా చేయండి. ఎందుకంటే వారి జీవితాలు మారుతాయి. ప్రారంభంలో కాకపోయినా కూడా తర్వాత అయినా సరే వారి జీవితాలు మారుతాయి.